మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడి చాలా తక్కువ మంది కౌన్సిలర్లు గెలిచినా కూడా మేము ఒక మంచి గట్టి పట్టుదలతోటి ప్రజల ఆదరాభిమానాలు చదువుకున్న డాక్టర్ అమ్మ ఈమె అయితేనే మేయర్గా బాగుంటుంది, మున్సిపల్ చైర్పర్సన్గా బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు. అప్పుడు 2014లో మా మేడం మున్సిపల్ చైర్పర్సన్గా మొదటిసారి, అప్పుడు మహబూబాద్ మున్సిపాలిటీనే మొదటిసారి ఎన్నికలవడం మా నాన్నగారు మొదటిసారి జెడ్పీటీసీ, మా మేడం గారు మొదటిసారి మున్సిపల్ చైర్మన్, అలాగే నేను ఈసారి మహబూబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అంటే సో టాప్ లిస్ట్ లో అంతా మీరే ఉన్నారు అన్నట్టు సార్. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, వాడుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు సరే ఇప్పుడు హెల్త్ పరంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి, కానీ ఒక ప్రతినిధిగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో అయితేనే బాగుంటుందనే మంచి సంకల్పంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. మాకు గురువు అయినటువంటి వారు, నా గాడ్ ఫాదర్ లాంటి వారు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు వెన్నంటూ ఉండి నేను ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నన్ను తట్టి లేపుతూ ఎంకరేజ్ చేసుకుంటూ నువ్వు అవుతావు అని చెప్పేసి వారు నా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే మా నాన్నగారు సర్పంచ్ అయినా లేదా జెడ్పీటీసీ అయినా భరత్చంద్ర రెడ్డి గారి నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు 5 సార్లు మహబూబాద్ ఎమ్మెల్యే సార్. సో వాళ్ళ కొడుకు భరత్చంద్ర రెడ్డి గారు. సో నేను వాళ్ళని ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ ప్రజల్లో మమేకం అవ్వకుంటూ పోతుండడంతో నాకు ఈ అవకాశం వచ్చింది. అందుకే మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకి మీ ఆర్టీవీ తరఫున మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఇప్పుడు ఇందాక మీరు భరత్చంద్ర రెడ్డి గారు వన్ ఆఫ్ ద నా గాడ్ ఫాదర్ అని చెప్పారు కదా, జనరల్గా మనం బయట వింటూ ఉంటాం ఒక కింది స్థాయి వర్గాల్లో ఎస్సీ బీసీ మైనార్టీలకు కావచ్చు, ఇది రెడ్లు వెలమలు వాళ్ళ ఎదుగుదలను అడ్డుకుంటారని మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మిమ్మల్ని మీ సక్సెస్లో ఆయన పేరు వచ్చింది అని అంటే ఏ రకంగా ఇన్స్పిరేషన్ ఉంది సార్ మీరు వారితోటి? ఏ రకమైన? భరత్చంద్ర రెడ్డి గారు మా ఫ్యామిలీ తెలుసు వారికి, మా నాన్నగారు ఉదార స్వభావం, అదేవిధంగా నా స్వభావం కూడా తెలుసు. నన్ను హక్కున చేర్చుకొని నువ్వు రాజకీయాలు అయితే బాగుంటావు, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక మంచి వాతావరణంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా మంచి పేరు సంపాదించుకున్నా. ఎందుకంటే భరత్చంద్ర రెడ్డి గారు ఏ ఊరు పోయినా కూడా వారికి నాకున్నటువంటి అనుబంధం వారికి అర్థమైపోతా ఉంది. అక్కడ పేషెంట్లు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పడం, ఎందుకంటే వారితో తిరుగుతూ ఉంటారు, మా డాక్టర్ గారు చాలా బాగా చూస్తారని చెప్పడంతో నా మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది, ఈ ఒపీనియన్ ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సౌకర్యాలు చేయగలుగుతారు, మంచి పేరు సంపాదించుకుంటాడనే మంచి నమ్మకంతో నన్ను వారు వాస్తవానికి చెప్పాలంటే వారి ప్రోత్సాహము వారి ప్రోద్బలమే నాకు ఈరోజు ఈ సీట్లో కూర్చోబెట్టిందని నేను గొప్పగా చెప్పుకోగలను సార్. మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి దాదాపు 7.5-8 నెలలు వస్తూ ఉంది. 8 నెలలుగా ఏం జరిగింది డాక్టర్ మురళీ నాయక్ గారి హయాంలో మహబూబాద్ ప్రజలకు అని అంటే ఏం చెప్తారు సార్? నేను కొత్తగా గెలిచిన తర్వాత కొత్త శాసనసభ సభ్యుడిని, డాక్టర్ వృత్తి నుంచి సరే ప్రజల్లో ఉన్న ప్రజలతోటి మమేకం అవ్వుకుంటూ గత 10 సంవత్సరాలుగా ప్రాక్టీస్ ఉన్నా కూడా ప్రజలతోనే సార్ కొంత టైము హాస్పిటల్ కేటాయించిన మ్యాక్సిమం టైం ప్రజల్లో వండుకుంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని, అదేవిధంగా ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఊరు ఉంది, ప్రతి ఒక్క ఊరు ఒక ఎమ్మెల్యేకి తెలిసి ఉండాలి. ఒక సర్పంచ్కి ఆ గ్రామం ఎట్లయితే పరిచయమో అదేవిధంగా ఎమ్మెల్యే అనే అభ్యర్థికి కూడా నియోజకవర్గంలో ఉండే మండలాలతో పాటు వాళ్ళ గ్రామాలు వాళ్ళ ఊర్లు ప్రతి ఒక్క ఊరు ఆ రూట్లు కూడా తెలిసి ఉండాలనే మంచి సంకల్పంతో నేను ఒక 5 సంవత్సరాలు బాగా తిరిగి ప్రతి ఊర్లో పరిచయం అవ్వుకుంటూ ఇలా రావడంతో సరే ఇప్పుడు నన్ను ప్రజలు కూడా కోరుకున్నారు. ఎందుకంటే ఒక చదువుకున్న మంచి వ్యక్తి నాయకుడు కావాలి, ఎమ్మెల్యే గెలవాలనే మంచి సంకల్పంతో నన్ను భారీ మెజార్టీతోటి 51,000 పైచిలకు మెజార్టీతోటి గెలిపించారు. ఎందుకంటే అది వారు నాలో మంచితనాన్ని చూసి చాలామంది పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు అయినా కూడా చాలామంది బీజేపీలు అయినా కూడా వాళ్ళందరూ కలిసి సరే పార్టీలు ఏదైనా కూడా కొంతమంది సరే కాంగ్రెస్ పార్టీలు అంటే నన్ను పనిచేసారు ఇక్కడ చాలా వరకు. అంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మెజార్టీగా పనిచేసి తర్వాత ఇంత మెజార్టీ రావడానికి నాకైతే నా సత్సంబంధాలు ప్రజలతోటి ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇంత భారీ మెజార్టీ రావడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. గెలిచిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు గెలిచిన తర్వాత సరే ప్రజల్లో ఉంటూ ఇంతకుముందు ఏ రకంగా ఉన్నా అదే రకంగా ఉన్నాను. ప్రజలు కూడా అరే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, మనం ఎప్పుడు పోయినా కూడా సింప్లిసిటీ మెయింటైన్ ఎప్పుడు పోయినా కూడా ఎమ్మెల్యే గారు మనకు దొరుకుతారు, రెస్పాండ్ అవుతారు. సరే ఏదన్నా కూడా వెంటనే ఫోన్ కాల్ చేసి ఇక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడడం వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా నాకు కూడా ఏదో కొంత ప్రజలకు డైరెక్ట్గా హెల్ప్ చేయగలుగుతున్నాననే భావన నాలో ఉంది.
అది అదే రకంగా ఇప్పుడు చాలా పనులు చేసుకుంటూ వాళ్ళకి కలిసిపోయి ఎప్పుడున్న ఫోన్లు ఎత్తడము, వాళ్ళకున్న సమస్యలను ఫోన్ల ద్వారా అయితే ఫోన్ల ద్వారా, లేకపోతే వాళ్ళని ఆఫీస్కి పిలిపించుకొని ఏం కావాలనేది లెటర్ల ద్వారా ఏదన్నా కూడా పాజిటివ్గా, అంటే ఫస్ట్ పర్సన్గా నేనే కాంటాక్ట్ అవ్వడం, దానికి మీడియేటర్ల ద్వారా కాకుండా. ఉదాహరణ నేనే సార్, నేను వచ్చి గంట సేపు అయింది, దాదాపు మీరు ఒక 100 మందిని కలిసినట్టున్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి చాయ్ కాఫీలు ఇచ్చి ఇంత టైం ఇవ్వడం అనేది అంటే సాధ్యం కాకపోవచ్చు కొంతమంది, కానీ మీ దగ్గర అది చూస్తున్నాం మేము ఆ వాతావరణం. ఇప్పుడు మనం ఒకసారి డిసైడ్ అయ్యాము, ప్రజలకు అంతో ఇంతో మేలు చేయాలనుకున్నాము. సరే, పనులు అనేది గవర్నమెంట్ పరంగా మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది, కానీ ఏదన్నా మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రజలు మనకు ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కావచ్చు అలా. సార్, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం మీరు ఏదైతే మీ పేరు ఖరారైన తర్వాత, అంటే మీరు ప్రచారంలో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆ గెలుపు వాతావరణం అనేది మీకు కనిపించిందా సార్? ఆ మూమెంట్ అనేది మీకు అబ్జర్వ్ చేయగలిగిరా? నా క్యాండిడేచర్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడే ప్రజలకు నేను మొదటిసారి నా అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి నేను మహబూబాద్కు వస్తున్న తరుణంలో రాగానే మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూలకు పూలదండలేసి వారి ఆశీర్వాదాలు తీసుకొని కాన్స్టిట్యూన్సీలో అడుగు పెడదాం అనుకున్న తరుణంలో నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నా కొరకు దాదాపు 20,000 మంది జనాభా నా కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో 20,000 మంది. నిజంగా అది ఏదో చెప్పడం అంటే ఎగ్జాజరేషన్ కాదు. వాస్తవానికి ప్రతి మండలం, మాకుండే 5 మండలాల్లో ప్రతి మండలంలో 5,000 మందికి తగ్గకుండా జనాలు, కిక్కిరిసిన జనం. ఆ రోజే నాకు డిసైడ్ అయిపోయింది, ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నారు ఒక లీడర్గా, ఒక ఎమ్మెల్యేగా. అందుకే ఆ భారీ ర్యాలీని చూస్తూ ఉంటే నాకు తెలిసి ప్రతిపక్షాలకు వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఆ రోజే ఏదైతే ఆ ర్యాలీ తీశానో ఆ ర్యాలీతోనే నేను కన్ఫర్మ్ అయిపోయాను, డెఫినెట్గా ఈసారి ప్రజలు నన్ను నమ్మారు, మా నాన్నను గుర్తుపెట్టుకున్నారు, మా మేడంను గుర్తుపెట్టుకుని ఈసారి నాకు ఓటు వేయబోతున్నారు, నన్ను గెలిపించబోతున్నారనే ధైర్యం ఆ రోజు, నేను ఏ రోజు అయితే మహబూబాద్ నియోజకవర్గాన్ని అడుగుపెట్టాను ఆ రోజే నాకు బలంగా. అన్ని నియోజకవర్గాలను పక్కన పెడితే స్పెషల్గా మహబూబాద్కి వచ్చేసరికి ఒక తీవ్రమైన చర్చ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక గతంలో కేంద్ర మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి ఒకరు ఎమ్మెల్యే కోసం ట్రై చేసినారు, ఏఐసిసి ఆదివాసీ లీడర్గా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కోసం ట్రై చేసినారు, ఇక్కడ ఇంకో మహిళా నాయకురాలు ట్రై చేసినారు. ఈ ముగ్గురికి నలుగురి ట్రై చేస్తే వాళ్ళకు రాని అదృష్టం మురళీ నాయక్ గారికి వరించడం వెనుక ఉన్న కారణం ఏందనంటే ఏం చెప్తారు సార్? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఉపేందర్ గారు. ఎందుకంటే బేసిక్గా నేను ఏదైనా పని చేసేటప్పుడు ముందు వర్కౌట్ చేసుకుంటా, హోంవర్క్ లా సార్ చేసుకొని. ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గం ఒక ఎస్టీ గిరిజన నియోజకవర్గం, చాలా మంది కన్ను ఈ మహబూబాద్ నియోజకవర్గం మీదనే పడుతుంది. ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే నియోజకవర్గం, అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇది హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏదైనా డెవలప్ చేయాలన్నా, మంచి ఏది చేయాలనుకున్నా కూడా మహబూబాద్ నియోజకవర్గం అయితే బాగుంటుందని ఆశాభావాలు పెరిగిపోయి, ఇప్పుడు మనకు పెరిగిన ఆశాభావాల్లో ఒక కేంద్ర మాజీ మంత్రి వర్యులు, అలాగే ఆదివాసీ దేశ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా ఇంకా ఇతర చాలామంది తిరిగారు. అయితే నేను ఒకటే అనుకున్నాను, వీళ్ళందరినీ నేను అధిగమించి కాంపిటీషన్లో నేను రేస్ 1లో పడాలి అంటే ప్రజలతో ఉండాలి. ఎందుకంటే నేను ఒకటి సర్వేలను నమ్ముకున్నా, ప్రజలను నమ్ముకున్నా. ఒకవేళ కనుక మనం ప్రజలతో ఉండి ప్రజలకు ఏ మంచి చెడు ఏదున్నా కూడా వాళ్ళని కనుక మనం టైంలీ పోయి కలవడము, లేదా చావులకో లేదా పెళ్ళిళ్ళకో వాళ్ళని కనుక పిలవగానే మనం రెస్పాండ్ అయ్యాను, డెఫినెట్గా వాళ్ళు మనల్ని కోరుకుంటారని అనుకునే గత 5 సంవత్సరాలుగా రేయింబగోళ్ళు హాస్పిటల్ని కూడా పక్కన పెట్టి ప్రజల్లో మమేకం అవ్వుకుంటూ ప్రజలకు నాలుకలో ఏదున్నా కూడా మురళీ నాయక్ మురళన్న అన్నట్టుగా వచ్చే విధంగా తిరగడం ద్వారానే మన సర్వేలలో చాలా వరకు నాకు మంచి జనాలందరూ ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే గెలుస్తాడు అనే ఒక భావన కలిగింది జనాల్లో. నా మీద నమ్మకం ఏర్పడడంతోనే వాళ్ళు ఎన్ని సర్వేలు చేసినా ప్రతి సర్వేలో మురళీ నాయకే మొదలు. ఎందుకంటే బలరాం నాయక్ గారు కేంద్ర మాజీ మంత్రి వర్యులు, వారిని అంత ఈజీగా తీసేసేటట్టు ఉండదు. ఎందుకంటే బలరాం నాయక్ గారు నిజంగా కూడా వాస్తవానికి ఇంతకుముందు ఎంపీగా చేశారు. అప్పుడు వారికి కేంద్ర మంత్రిగా వాడికి ఎప్పుడైతే ఇచ్చారో ఆయన గాంధీ మన రాహుల్ గాంధీ గారికి, అలా సోనియా గాంధీ గారికి చాలా దగ్గర కుటుంబ సభ్యుడిలాగా ఉండే తరుణంలో ఆయన ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదని కొంచెం కసరత్తు ఎక్కువ చేయడు. నేను ఒకటే ప్రజలు నమ్ముకున్న సర్వే నమ్ముకుంటారా బలరాం నాయక్ గారిని ఎదుట నిలబడడం అంటే అంత ఆశామాషి. అందుకే అదేగా చెప్తున్నాను, అందుకే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చింది. ప్రజలతో అనునిత్యం ప్రజలతో ఉండడం వల్లనే నాకు ఈరోజు సర్వేల ఆధారంగా, సర్వేలలో వాళ్ళు చేసిన సర్వేలో
నాకు చాలా మంచి మార్కులు రావడం వల్లనే కేంద్రం కూడా హైకమాండ్ మనల్ని ఆలోచించి మురళి నాయక్ ఇస్తే 100% గెలుస్తాడు అనే నమ్మకంతో మనం